మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి గ్రామంలో కేవలం అతి తక్కువ ఓట్లు కలిగినటువంటి గ్రామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రామానికి ఎస్టీ రిజర్వ్డ్ ప్లేస్ అయిపోయింది, కానీ బీసీలు ఇక్కడ ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్లేసు. 65 ఓట్లు కలిగినటువంటి గ్రామము, అతి తక్కువ ఓట్లు కలిగినప్పుడు ప్రస్తుతం ఈ గ్రామంలో మనం ఉన్నాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇక్కడ గ్రామంలో తక్కువ ఓట్లు ఉన్నటువంటి ఊరిది, కానీ 8 వార్డులుగా చేశారు. ఏం చెప్తారు ఈ ఊరి గురించి? ఇది మనకు మా తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు అండి చిన్న గ్రామ పంచాయతీ చేశారు కదా. అప్పుడు మా శంకరాయపల్లిని కూడా చిన్న గ్రామ పంచాయతీ చేశారు. అప్పుడు ఇంతకుముందు మేము కౌరంపేట గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు జడ్చర్ల, బాదేపల్లి, కౌరంపేట ఇవన్నీ ఉన్నప్పుడు మా శంకరాయపల్లి కూడా మన కౌరంపేట గ్రామ పంచాయతీకి ఉండే. వాళ్ళు ఎప్పుడైతే మున్సిపల్ అయిందో మన జడ్చర్ల, కౌరంపేట, అప్పటి నుంచి మా శంకరాయపల్లి అనేది గ్రామ పంచాయతీ చేశారు గత 4 సంవత్సరాల కింది నుంచి. అప్పుడు కూడా ఏం చేశారంటే ఎస్టీ లేడీకి ఇచ్చారు, ఏది సర్పంచ్ రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడు కూడా ఎలక్షన్ కాలేదు, 4 ఇయర్స్ కూడా ఎలక్షన్ చేయలేదు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి కదా, మళ్ళీ ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఎస్టీకి ఇచ్చారు, ఎస్టీ లేడీ మహిళకి ఇచ్చారు. మా ఊళ్ళో మాత్రము ఓన్లీ 65 మాత్రం బీసీ ఓట్లు, ఓన్లీ యాదవ్ ఓట్లు మాత్రమే ఉన్నాయండి, ఒకే కుటుంబం ఓట్లు ఉన్నాయి. కానీ మా దగ్గర ఎస్టీ, ఎస్సీ కానీ ఎవరు లేరండి ఇక్కడ. ఇప్పుడు మేము నామినేషన్ వేయడానికి కూడా ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఎవరు మా ఊళ్ళో లేరు. అంటే దీనిలో గ్రామానికి సంబంధించిన ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో జనాభా లేదు, అసలు వాళ్ళ కుటుంబాలే లేవు. దీన్ని ఏం చెప్తారు దీని గురించి? అంటే ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ? ఈ అధికారులు ఇప్పుడు అందరూ మన రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ చేయాలని చెప్పి ఇన్ని రోజులు కొట్లాడారండి అందరూ, ప్రతి ఒక్కరు బీసీ నుంచి. మా ఊళ్ళో ఉన్న 65 ఓట్ల బీసీకి కూడా మీరు రిజర్వేషన్ ఎస్టీకి ఎలా కేటాయించారు? అందులో మళ్ళీ 8 వార్డులు వేశారు. 8 వార్డులకు మళ్ళీ 4 మా ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడున్న బీసీ ఓట్లకు ఎస్టీ ఏ విధంగా ఇచ్చారు అధికారులు? ఇంత చిన్న చూపు అధికారులకు ఎందుకు మా పైన? ఇది అధికారుల నిర్లక్ష్యం ప్రకారం నుంచే ఇది ఈరోజు ఇంతవరకు వచ్చిందండి. ఇది సో మీరేం చెప్తారంటే, ఇటువైపు ఒకవైపు ఏమో వార్డుల సంఖ్య పెరిగింది, ఓటర్స్ ఏమో చాలా తక్కువ ఉన్నారు, కానీ వార్డులు కూడా ఎక్కువ అయిపోయినాయి. కానీ దీని గురించి, గ్రామ పంచాయతీ గురించి, అభివృద్ధి గురించి ఎలా చెప్తారు? అధికారుల యొక్క దీనిపైన దృష్టి ఎట్లా ఉందని చెప్తారు? అధికారుల దృష్టి మా ఊరి మీద చిన్న చూపు ఉన్నందుకే మాకు ఇట్లా చేసిర్రు, ఈ దుస్థితి పట్టింది మాకు. ఎందుకంటే మాది ఉన్నవి చిన్న గ్రామం, చిన్న గ్రామ పంచాయతీ. మా ఊరు మంచి అభివృద్ధి చేసుకోవాలనుకున్నాం మేము. మంచి అభివృద్ధి చేసుకుందాం అన్నప్పుడు దీంట్లో ఎస్టీకి ఇచ్చారు. ఎస్టీ అనేటి వాళ్ళు ఒక ఇల్లు లేదు, ఒక ఓటు లేదు. దీంట్లో సర్పంచ్కి ఎస్టీకే ఇచ్చారు, 4 వార్డులు ఎస్టీకే ఇచ్చారు. మళ్ళీ 4 వార్డులు ఎస్టీకి ఇచ్చేటప్పుడు అధికారులు ఇక్కడ లేరు. మరి ఇది ఎట్లా ఇవ్వాలి, దీన్ని ఎట్లా చేయాలనేది వాళ్ళు కూడా మమ్మల్ని అడగాలి, లేకపోతే గ్రామసభ పెట్టి అని అడగాలి, ఏదన్నా ఒకటి పెట్టి అడిగి తెలుసుకోవాలి. తెలియకుండా ఏది లేకుండా వీళ్ళు ఎస్టీకి ఇచ్చారు, బాగానే ఉంది. బాగానే ఉన్నప్పుడు మరి మేము ఇప్పుడు దీన్ని ఎలక్షన్ పోవాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, వెళ్ళొద్దా, ఏ విధంగా వెళ్ళాలి, అదన్నా మాకు వచ్చి ఒక అవగాహన ఇవ్వాలి. అభ్యర్థులు లేరు కాబట్టి మనని వచ్చి అడగాలి, ఊళ్ళో మరి సమస్య ఇట్లా ఉంది, ఎట్లా చేద్దాం అనేది ఒక అధికారులు వచ్చి కానీ ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్ ద్వారా అడగాలి మమ్మల్ని. ఏది అడుగుతలేరు మమ్మల్ని. అంతా చిన్న చూపు చూసిర్రు. మళ్ళీ ఊరు ఎందుకు అట్లా చేసారు? అలాగే చేసినప్పుడన్నా మరి ఎట్లా చేయాలన్నా వద్దన్న ఆలోచన చేయాలి. దీన్ని అలాగా చేసి మమ్మల్ని ఏం చేయాలనో మాకు అర్థం కాకుండా నట్టేట్లా ముంచినట్లు చేసిరు మమ్మల్ని. మరి దీన్ని మీరు ఎట్లా చేయాలనో మీరు మీడియా ద్వారా మీరు చేస్తారా? దీని సమస్య తీరుస్తారా? మరి అధికారులు తీరుస్తారా? మరి జిల్లా కలెక్టర్ గారు తీరుస్తారా? ఎవరు తీరుస్తారు? దీన్ని ఎవరు తీరుస్తారో దీన్ని మాకు సమస్య పరిష్కరించాలి. మరి మేము ఎలక్షన్ పోవాలన్నా వద్దా అదే అన్నా మాకు వచ్చి చెప్పాలి. మరి మీరు పోకండి, లేకుంటే దూరం ఉండండి, మీ ఊరు అంతే, ఎలక్షన్కే వద్దు, మేము పక్కకెట్టేసినాం, మీరు ఇండియా మ్యాప్లో లేరు అని అన్నా చెప్పాలి మాకు. ఏది లేకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు? బీసీ రిజర్వేషన్ అని 42% అన్నారు. ఉన్న ఎస్టీలు లేనితో బీసీల దాంట్లో తీసుకొచ్చి ఎస్టీ ఏం పెట్టారు. ఇంకా ఏడా ఇచ్చినట్లు మీరు బీసీ రిజర్వేషన్ ఇచ్చినట్లు ఏడుంది? మీరు బీసీలకు పెద్దపీట వేసినట్లు ఏడుంది? పెద్దపీట వేసినట్లు లేదు ఇక్కడ. అంత చిన్న చూపు చూసినట్లు ఉంది. బీసీలను అనేటోళ్ళే చిన్న చూపు చూసిర్రు. ఇంకా మాకు ఎట్లా చేస్తారు? మరి మీరు చెప్పాలి మీడియా ద్వారా, మీరు ఏం చేస్తారు చూడండి. అంటే మరోవైపు కూడా జిల్లా అధికారులు కానీ ఎవరైనా కానీ నామినేషన్లు ఇక్కడ వేయడానికి కానీ వచ్చిన ఎవరు లేరు కాబట్టి, సో అధికారులు ఇంతవరకు ఎవరు ఈ గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఒక 2-3 ఏళ్ల కింద వచ్చిపోయినారు. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డాక ఎవరు ఇక్కడ రావడం లేదు. ఒక్కరు కూడా నోటిఫికేషన్ పడ్డాక మరి మీ ఊరు సమస్య ఇట్లా ఉంది, మరి ఎట్లా చేద్దాం అని మేము అందరికి ఇచ్చినాము, నోటీసులు ఇచ్చినాము, రాసి ఇచ్చినాము. మరి ఎట్లా చేద్దాం సార్ అంటే మాకు తెలియదు, అసెంబ్లీ తీర్మానం చేయాలి, దీన్ని మన చేతుల్నే లేదు, మేము ఏం చేయలేమని వాళ్ళ చేతులు ఎత్తేసారు. మరి దీన్ని ఎట్లా పరిష్కరిస్తారో మీరే చెప్పాలి.
సో మరొక వ్యక్తి ఉన్నారు. సార్ స్వామి చెప్పండి, ఎట్లా చూస్తారు దీని గురించి? అసలు ఒక సంఖ్యాపరంగా చాలా తక్కువ ఉన్నారు, ఓటర్స్ చాలా తక్కువ ఉన్నారు, కానీ అభివృద్ధికి పథంలో నడవాలంటే ఇట్లా ముందుకు వెళ్ళే ప్రయత్నం ఉంది, కానీ అధికారులు మాత్రం ఎస్టీ రిజర్వేషన్ చేశారు, కానీ ఇక్కడ ఎవరు లేరు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు స్వామి మేము ఈ గ్రామ పంచాయతీ శంకరాపల్లి గ్రామ పంచాయతీ అనేది చిన్నది మారుమూలకి ఏదో పక్కకు ఉంది, ఎవరికి తెలియని గ్రామ పంచాయతీ కాదు ఇది. ఇది డిస్టిక్ ఈ మామనాడు డిస్టిక్ మొత్తంలో ఇక్కడ అడిగినా శంకరాపల్లి అని చెప్తారు, హైదరాబాద్ వరకు కూడా చెప్తారు. ఇది రెవెన్యూ విలేజ్, పెద్ద విలేజ్. అవాబాయి బీసీలు మాత్రమే ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు తెలుసు, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మాకు ఎలక్షన్లు మా ఓటును మాకు వినియోగించుకోకుండా చేసారు గవర్నమెంట్ వల్ల అధికారులు ఎవరు తప్పిదామో మాకు తెలియదు. ఇప్పటిదాకా ఎవరు రాలేదు మా దగ్గరికి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది, కనీసం మీకు శంకరాపల్లికి ఇట్లా అయింది, మీ పరిస్థితి అక్కడ అటు ఇటు కాకుండా ఉంది, మరి దీని పరిష్కారం ఏంది? అగో ఆయన వచ్చారు మా ఊరికి, ఈఆర్ఓనో ఎవరు అంటారు కదా, ఆయన కప్ప చెప్పారు, కూకున్నాడు. ఆయన షెట్టి కింద వస్తాడు, కూకుంటాడు, పోతాడు. మా పనులు మాదే, ఆయన పైన ఆయనదే. ఆయన హాజరు చేసుకొని ఆయన పోతాడు. మేమేమో సద్దులు కట్టుకొని మేము పోతాం పనికి, సద్దులు కట్టుకొని మేము పోతాం. ఇక మమ్మల్ని అడిగే దిక్కు లేదు. వాస్తవానికి ఒకటి ఏంటంటే, ఇది శంకరాపల్లి రెవెన్యూ విలేజ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసి కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు, అర్థం కావడం లేదు మాకైతే. నేను ఒకటే అనుకుంటున్నా, మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం ఒక్కటే, అయ్యా మాకు ఇప్పుడు రైతు బంధు చేస్తున్నాం, మేము పంటలు పండిస్తున్నాం అందరిలాగానే, మా పంటలు మేము గవర్నమెంట్కి అమ్ముతున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో. ఇవన్నీ బంద్ చేయి, రేషన్ బంద్ చేయి, కరెంటు బంద్ చేయి, అన్నీ బంద్ చేయి. మాకు ఉచితంగా గవర్నమెంట్ చేయమోదు. ఎందుకంటే మేము ఓటు వినియోగించుకున్నప్పుడు ఇవన్నీ మాకెందుకు, మొత్తం బంద్ చేయండి. మాకు ఎలక్షన్ వద్దు, ఎవరు వస్తారు ఏం కథ, మీడియా ద్వారా మీరే మాకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా, లేదా పలానా వ్యక్తి దగ్గర పోతే మీకు మంచి జరుగుతుంటే మేము కూడా వస్తాం. అది మేము చెప్పుకునేది, తప్పించి ఇంకేం లేదు. అంటే కలెక్టర్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? కలెక్టర్కి వచ్చారా? 4 years బ్యాక్ ఇదే మ్యాటర్ చెప్పినాం. ఇది మా ఊరు శివారు కాదు, మా ఇలాకా కాదు, ఆ తాండా శంకరాపల్లి తాండాను పెట్టుకున్నాం. అది అవసరం బాలాజీ 2-3 సార్లు బోర్డు వార్త కూడా మీకు కూలగొట్టి వచ్చినాం. ఇది పద్ధతి కాదు, మా శివారు కాదు. మేము ముందు వచ్చిన వాళ్ళం మేము. మీరు ఎప్పుడో ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి ఊరికి వచ్చి బతుకొచ్చి 4 ఇళ్ళు కట్టుకొని తాండా అయితే దానికి మా పేరు పెట్టుకో, మా శివారులో ఉంటే పెట్టుకో అని చెప్పినాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకోటి మాకు మెయిన్ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ఏమైనా ఫండ్స్ వచ్చినా అనుకో శంకరాపల్లి రావాల్సింది మాతోనే జనాభా తక్కువ ఉందిరా నాయన, మీతోనే తాండాలు ఇంతమంది ఉన్నారు, ఆయన బాగుపడతారని చెప్పి గవర్నమెంట్ స్కూల్ మాకు శాంక్షన్ అయితే అలా కట్టించి మా పిల్లల తప్పు. అది ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరు వచ్చి ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా ఏమొచ్చినా శంకరాపల్లి అంటే ఏది ఇది కాదు, అది అక్కడనే మీటింగ్లు అక్కడనే ఫండ్స్ వాళ్ళే. ఇక్కడ శంకరాపల్లి తెలియదు, ఇక్కడ వచ్చుకోం లేదు, అక్కడనే ఇది బాట సేమే, అది బాట సేమే, ఇంకా అసలు అక్కడనే పోతారు. ఇంకేం మమ్మల్ని పట్టించుకున్న అది లేదు. సో ఇది పరిస్థితి. శంకరాయపల్లి అనేటువంటి ఒకప్పుడు పాత ఊరున్నటువంటి శంకరాయపల్లి, కానీ ఇప్పుడు అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా కూడా గ్రామాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ గ్రామంలో అతి తక్కువ ఓట్లు ఉన్నటువంటి గ్రామాన్ని కూడా ఇక్కడ ఆ ఎస్టీకి రిజర్వ్డ్ చేసినప్పటికీ ఎస్టీ కుటుంబాలు ఎలాంటి వాళ్ళు లేనప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, అధికారుల యొక్క నిర్లక్ష్యము ఈ గ్రామంపై చిన్న చూపు చూడడం అనేది స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు కూడా ఇంత తక్కువ ఉన్నటువంటి ఈ గ్రామంలో కూడా 8 వార్డుగా డివైడ్ చేశారు. 8 వార్డులో 4 వార్డులను కూడా ఎస్టీకి రిజర్వ్ చేయడం అనేది కూడా ఒక విచిత్రకమైన పరిస్థితి అని ఏర్పడిందని కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లా అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు ఇక్కడికి వచ్చిపోతున్నారే తప్ప కానీ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి వైపు నడిపించాలనే ప్రయత్నం కూడా చేయట్లేదు. మా గ్రామాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మేము ఓటు ఈ ఎన్నికల్లో వేయాలా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా మా వైపు నుంచి మేము అధికారులకు సంధిస్తున్నాము. అధికారులు రావాలి, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల వైపు సంబంధించినటువంటి శంకరపల్లి గ్రామస్తులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.